This conference will now be recorded. Om Gurubhyo Namaha. Dasabodha, 10th September 2021, page number 189. మేడం చెప్పండి. అందరికీ గణేశోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. సో ఒక పాయింట్ వెనక్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాం. పాయింట్ నెంబర్ ఎంతండి? పాయింట్ నెంబర్ 66 వరకు అయింది నిన్న. ఈరోజు 67 నుండి స్టార్ట్ చేయాలి, కాకపోతే 66 నుండి స్టార్ట్ చేస్తాం. లేకపోతే 65 నుండి స్టార్ట్ చేస్తాం. కంటిన్యూషన్ బాగుంది. Selfishness arises its head under the general atmosphere of spirituality. Instead of meditation, the man goes to sleep. By using the concept of freedom, there comes the desire to enjoy everything without any check. Under the cover of discourse, only slander is indulged into. Instead of dialogue, there is verbal altercation, and by adding qualifications to our name, only pride becomes prevalent. అక్కడికి ఆపాము నేను. ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. Similarly, under the false impression that we are knowing Brahman, laziness enters and says, why should we do those foolish things of penance? అదే విధంగా అండర్ ద ఫాల్స్ ఇంప్రెషన్ ఏంటండి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మేడం ఈరోజు. అంటే బ్రహ్మ నాకు తెలిసిపోయేది ఆ పరబ్రహ్మం అని ఒక తప్పుడు అభిప్రాయంతో మనలో ఏమో ఇంకా బద్ధకం మొదలవుతుంది. అని ఏం చెప్తుంది, నేను ఎందుకు తపస్సులు చేయడం, వైశ్యుడు తపస్సులన్నీ చేయాల్సిన అవసరం పూలిస్తుంది ఇవన్నీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తనకి పరబ్రహ్మ జ్ఞానం తప్పుడు అభిప్రాయంతో. There is a saying, శ్లోకం ఉంది, కిం కరోమి వా గచ్చామి, కిం గృహ్ణామి త్యజామి కిం, ఆత్మనా పూరితం సర్వం మహాకల్పాంబునా యథా. A man who has realized the unity says, what should I do and where shall I go, and what should I take and drop? Everything is filled by my Atman, just like the ocean fills everything at the time of final deluge. So, taking refuge in this saying, he behaves as if he hits himself by his own weapon. ఇంకా నేను ఏది చేయాల్సిన లేదు, నేను నాకు తీసుకోవడం లేదు, పుచ్చుకోవడం లేదు అని ఆయన అలాంటి భ్రమలో తన ఆయుధంతో తనే పొడుచుకున్నట్టు అవుతున్నాడు. అంటే బ్రహ్మ జ్ఞానం పొందకుండానే ఇంటెలెక్చువల్ గా బ్రహ్మం కోసం తెలిసిపోయి అంతా నాకు తెలిసి ఇంకా నేను చేయవలసింది ఏమీ లేదని ఒక బద్ధకిస్తుగా తయారవుతారన్నమాట. అంటే అలాంటి తప్పుడు అభిప్రాయం డేంజర్స్ కి దారితీస్తుంది. Similarly, what should be helpful becomes harmful. Our own welfare is lost by this untoward attitude, and by neglecting the penance, he becomes bound by his concept of being free. ఏదైతే సహాయకారిగా ఉంటుందో అతనికి హానికరంగా ఉంటుంది. మన క్షేమమే పోయి లాస్కుంటూ పోతుంది. బై దిస్ అన్టువర్డ్ యాటిట్యూడ్, అంటే మనం ఇలాంటి యాటిట్యూడ్ నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అందుకని నెగ్లెక్టింగ్ ద పెనల్స్, అంటే తపస్సు చేయడాన్ని వదిలేస్తాం,
he becomes bound ఏదేంటండి? by his concept of being free. అది నేను ముక్తుడనయ్యాననే కాన్సెప్ట్ తోటి అతను బంధించబడి ఉన్నాడు. కాన్సెప్ట్స్ అన్ని Such a man is afraid that as soon as he starts some spiritual penance, he will be called a seeker and his state of freedom will be lost. So he does not like to do usual routine rituals, etc. అలాంటి వ్యక్తి తనకి యాజ్ సూన్ హ్యాజ్ ఈ స్టార్ట్ సమ్ స్పిరిచువల్ ఫైనాన్స్, ఆధ్యాత్మికమైన తపస్సు అనేది మొదలెట్టగానే ఆయనకి భయం వేస్తుంది. ఈ విల్ బి కాల్డ్ ఎ సీకర్, అతన్నేమో అసలు అన్వేషకుడుగానే అంటాం. అండ్ హిస్ స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ విల్ బి లాస్ట్, అప్పుడు ఆయన యొక్క స్వేచ్ఛ కూడా పోతుంది. సో హీ డస్ నాట్ లైక్ టు డూ యూజువల్ రొటీన్ రిచువల్స్ ఎక్సెట్రా, యూజువల్ గా చేసేటటువంటివి కూడా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. He is only shy or bashful with the idea that people will say he is a seeker, but he is not knowing that even gods like Brahma are doing their spiritual practice. అది అతన్ని మిగతా వాళ్ళు ఇతనేమో అన్వేషకుడు అని అంటే అతనికి చిన్నతనంగా వస్తుంది, చిన్నతనం అనిపిస్తుంది, సిగ్గుపడతాడు. కానీ ఆయనకు తెలియదు ఏంటంటే దేవతలైన బ్రహ్మ మొదలైన దేవతలు కూడా ఈ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైన సాధన చేస్తూనే ఉంటారు. Let us stop here the discussion about the ignorance. Knowledge is the fruit of regular study only. By study only, you will reach the Brahman, which is the original state of completeness. అంటే ఇక్కడ మనం ఇంకా ఈ డిస్కషన్ అజ్ఞానం కోసం డిస్కషన్ కూడా జ్ఞానం ఒకటి, నాలెడ్జ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ రెగ్యులర్ స్టడీ. నిరంతరం అంటే అధ్యయనం వలన జ్ఞానం వస్తుంది. బై స్టడీ ఓన్లీ యూ విల్ రీచ్ ద బ్రహ్మన్. అధ్యయనం చేయడం వల్ల అంటే పుస్తకాలే కాదు, అంతర్గత అధ్యయనం కూడా. బ్రహ్మన్ విచ్ ఈస్ ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ కంప్లీట్నెస్, అంటే పరిపూర్ణత్వానికి అది సహకరిస్తుంది. ఆ పరబ్రహ్మాన్ని మీరు ఆ అధ్యయనం వల్ల మాత్రమే చేయాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏ రకమైన కాన్సెప్ట్ అంటే లేటెస్ట్ వీటి డిస్కషన్ ఇగ్నోరెన్స్ కోసం వదిలేద్దాం. నాలెడ్జ్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ రెగ్యులర్ స్టడీ. అంటే బై స్టడీ ఓన్లీ యూ విల్ రీచ్ ద బ్రహ్మన్. ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయింది. విచ్ ఈస్ ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ కంప్లీట్నెస్. అంటే ఈ పరబ్రహ్మని మనం ఇక్కడ జ్ఞాపకం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ రకమైనటువంటి పద్ధతులలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలతో కూడా మనం పరబ్రహ్మని పొందలేం. అంటే ఏ యాక్టివిటీస్ వలన, అందుకే యాక్టివిటీస్ ఏవి కూడా ఆ పరబ్రహ్మ తత్వాన్ని పొందడానికి పనికిరావు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పరిశుద్ధం అవ్వడానికి పనికొస్తాయి కానీ పరబ్రహ్మ తత్వాన్ని పొందడానికి డైరెక్ట్ గా ఏది కూడా పనికిరాదని అది త్రిపుర రహస్యంలో కూడా అదే చెప్పారు. ఏ యాక్టివిటీ వల్ల, కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్తారు, ఏ ప్రాసెస్ వల్ల మనం పొందలేము. అందులో ఇక్కడ సమర్థ రామదాస్ గారు కూడా ఈ కాన్సెప్ట్స్ వల్ల అసలు మనం అంటే కాన్సెప్ట్స్ అంటే కొన్ని ఉద్దేశాలు, కొన్ని థియరీస్, కొన్ని అవన్నీ మనసులో పెట్టుకోవడం, వాటి వల్ల మనం ఎప్పుడు కూడా యథార్థాన్ని కూడా చూడలేము, అంతవరకు ఉన్న సత్యం వరకు వెళ్ళలేము. అది ఇక్కడ అంటే మనం ఏ ప్రయత్నం చేయడం వల్ల ఏ రకమైన కార్యక్రమాల వల్ల పొందలేదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. Now the listener asked, what should we study? Please teach us the way to spirituality. మేము ఏం అధ్యయనం చేయాలి, మాకు ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించండి. The answer to this question is given in the next chapter, dealing with the method and means to achieve spirituality. నెక్స్ట్ చాప్టర్ లో ఏమో అంటే ఆధ్యాత్మికతని పొందే
పద్ధతి, తర్వాత మార్గాల కోసం అంటే ఆ ప్రశ్నించే అతను అడిగిన సమాధానంగా చెప్తున్నారన్నమాట. ఈ విధంగా In the 7th Dashka of Dasabodha, in the dialogue between the Guru and the disciple. Sorry, madam. అదే దాసబోధలో 7వ దశకంలో గురు శిష్య సంవాదంలో This 7వ 7th chapter, by name, the importance of right effort is completed here. రైట్ ఎఫర్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఏం తెలిసింది, అసలు ఎఫర్టే ఏమీ లేదని. రైట్ ఎఫర్ట్ అంటే ఇది కాదు అన్నదే మనకు తెలుస్తున్నాయి, ఏదేమి చెయ్యకూడదు అన్నదే మనకు తెలిసింది. అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇలా ఉంటుందని దానికి ఒక రూపు లేదు, దాన్ని వర్ణించలేము, మనసులో పట్టుకోలేము, అలాని లేదని దానికి లేదు, అది అన్నిటికీ ఆధారమై ఉంది. అటువంటి పరబ్రహ్మతత్వాన్ని మనం ఏ రకమైన కాన్సెప్ట్స్ తోటి, థియరీస్ తోటి, సిద్ధాంతాలతోటి పట్టుకోలేము అని క్లియర్ గా చెప్పారు. అంటే అక్కడ రైట్ ఎఫర్ట్ ఏమిటి అంటే ఆ పద్ధతులన్నీ కాకుండా ఉండడమే రైట్ ఎఫర్ట్. అధ్యయనం, ఇప్పుడు అధ్యయనం అనగానే సామాన్యంగా ఏ పుస్తకాలు చదవాలి అని శిష్యుడు అడిగాడు. అంటే దానికి ఆన్సర్ గా ఇప్పుడు రాబోయే చాప్టర్ లో ఎలా ఏ పద్ధతిలో చదవాలి, ఏ రకమైన పద్ధతులు అవలంబించాలి అనేది ఇప్పుడు చెప్తారన్నమాట ఈ చాప్టర్ లో. Chapter 8, the importance of listening. అది అందుకనే కృష్ణమూర్తి గారు కూడా సీయింగ్, లిజనింగ్ ఇలాంటి పాయింట్ చిన్న చిన్నగా ఉన్నాయి తీసుకుంటున్నారు. ఇక్కడ అంటే శ్రవణం యొక్క ప్రాముఖ్యత, అసలు శిష్యుడికి ఎక్కువ కాలం శ్రావక దశలో ఉండాలంటారు. అంటే వినడం, నేర్చుకోవడం, మననం చేయడం. అంటే వినడం అంటే కేవలంగా ఎంతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని కాదు, తక్కువ విని ఎక్కువగా మననం చేయాలి. అంటే గురువు రాను 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 ఆధ్యాత్మిక అభివృద్ధి అవుతున్న కొద్దీ తక్కువే వినే స్థితి ఉంటుంది. అంటే అందుకే దక్షిణామూర్తి మౌన బోధలోనే వాళ్ళు గ్రహించారంటే వినడం అన్నది ఇక్కడ ఒక్క పదం విన్నా వాళ్ళు ఎంతో నేర్చుకుంటారనమాట. ఎందుకంటే మననము ఎక్కువగా ఉంటుంది అక్కడ, ఎక్కువ గురువు చెప్పడం మీద ఆధారపడి ఉండదు. Sri Ram, now listen to the means to achieve spirituality. It is surely the art of listening, which is a very useful means. ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, అది అందుకే కృష్ణమూర్తి గారు ఇలాంటి టాపిక్స్ చెప్తున్నారేమో. అంటే వినడం అన్నది ఒక కళ. నౌ లిసన్ టు ద మీన్స్ టు అచీవ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతను పొందే పద్ధతుల్ని వినండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్ మీన్స్. అన్నిటికంటే ఉపయోగకరమైన పద్ధతి ఏమిటి అంటే వినడం. వినడం అన్నది మనకి ఒక కళ అంటున్నారు. ఎలా వినాలంటే గత అభిప్రాయాలతో కానీ, గత జ్ఞానంతో కానీ పోల్చకుండా, ఏ ఆలోచన లేకుండా టోటల్ గా వినడం. By listening, devotion is understood. By listening, desirelessness is arisen. By listening to spiritual discourses, the attachment to objects of senses is destroyed. వినడం వల్ల మనకి భక్తిపూర్వమైనటువంటి ప్రవచనాలు అన్నది బై లిసనింగ్ డివోషన్ అంటే భక్తి ఏమిటో అర్థమవుతుంది. అలాగనే డిజైర్లెస్ అంటే కోరిక లేకపోవడం అన్నది ఉద్భవిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక డిస్కోర్సెస్ ఉండగలరు. తర్వాత దానివల్ల ఏంటంటే ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులతోటి బంధం కూడా తగ్గిపోతుంది. By listening, mind becomes pure. By listening, there is indetermination. And by listening, the bondage of pride is broken. ఈ వినడం వల్లే మనం పవిత్రులు అవుతాం. వినడం వల్లే మనకేమో నిత్య డిటర్మినేషన్ అనేది గట్టిగా ఉంటుంది. అదే విధంగా మనకి అహంకారం, గర్వంతో ఉన్న బంధం కూడా తెగిపోతుంది.
శ్రవణం ద్వారా. By listening, we become sure. By listening, the sense of me and mine is lost. And by listening, there is inner peace. అది అంటే ఈ వినడం వల్లనే మనం చాలా ష్యూర్ గా ఉంటాం. అలాగే నేను నాది అనే బంధం కూడా అది కూడా పోతుంది. అదే విధంగా అంతర్గతమైన శాంతి కూడా వస్తుంది. By listening, doubt is removed, misunderstanding is cleared, and by listening, our previous character is transformed. ఉం? Madam? బై లిజనింగ్ రిమూవ్ మన సందేహం అనేది పోతుంది శ్రవణం ద్వారా. తర్వాత తప్పుడుగా అర్థం చేసుకున్నా కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత అవర్ ప్రీవియస్ క్యారెక్టర్ ఈ ట్రాన్స్ఫార్మ్, మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి స్వభావంలో మార్పు వచ్చేస్తుంది. By listening, the mind comes under control. By listening, there is contentment. And by listening, the bondage of the attachment to physical body disappears. అదే వినడం వల్ల మైండ్ becomes under control. మనస్సు మన చెప్పుకోవడానికి వస్తుంది. అదే విధంగా ఈ వినడం వల్ల మనకి తృప్తి అనేది వస్తుంది. అదే విధంగా మనకి భౌతిక శరీరం ఉన్న బంధం కూడా పోతే అదృష్టి అయిపోతూ ఉంటుంది. By listening, the egoistic attitude is removed. By listening, there does not remain any danger. And by listening, many calamities are burnt to ashes. ఇది మనకు అనేటువంటి అహంకారం అనేది కూడా పోతుంది ఈ వినడం ద్వారా. ఇంకా మనం ఏ రకమైన అపాయం నుంచి బయటపడగలం. అదేవిధంగా ఎన్నో కష్టాలు కూడా వాటి దహనం అయిపోతాయి. By listening, there is success in our undertaking. By listening, even trance is possible. And by listening, all our spiritual penances become fulfilled. వినడం వల్ల జయం సంభవం. మనం ఏ పని తీసుకుంటే అది. అదేవిధంగా వినడం ద్వారా మనం అధిగమించే స్థితి వస్తుంది. అలాగే స్పిరిచువల్ ఫైనాన్స్ అంటే ఆధ్యాత్మికమైన తపస్సు పరిపూర్ణం అవుతుంది వినడం ద్వారా. First, we should be in the company of saints and then listen to them, by which the discourse is properly understood. By listening, we become united with Brahman. ముందేమో ఈ షుడ్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్ సెయింట్స్, మహాత్ములకు సాంగత్యంలో ఉండాలి. అప్పుడు మనం వాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉండాలి. దానివల్ల బై డిస్కోర్స్ అంటే బై దిస్ ద డిస్కోర్స్ ఈజ్ ప్రాపర్లీ అండర్స్టూడ్. అప్పుడు వాళ్ళు చెప్పే ప్రవచనం బాగా మనకు అర్థమవుతుంది. ఈ వినడం వల్ల మనం బ్రహ్మంతో ఒకటి అయిపోతూ ఉంటాం. By listening, there is wider understanding. By listening, the intuition becomes more subtle and the bonds of sense objects around the mind are loosened. ఈ వినడం వల్ల మనకి ఇంకా విశాలంగా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఈ వినడం అనేది మనలో ఇంట్యూషన్ ని ఇంకా సూక్ష్మతరంగా ఉంటుంది. తర్వాత ఇంద్రియ వస్తువులతోటి అంటే బంధం అనేది కూడా మనసులోంచి అరౌండ్ ద మైండ్ అది తగ్గిపోతుంది. పూర్తిగా పోతుంది. By listening, we understand the right thought. By listening, our knowledge becomes more sound. And by listening, there is clarity about the reality in the mind of the seeker.
అంటే ఈ వినడం అనేది విశాలమైనటువంటి అర్థం అవగాహన దానిపూర్వక కాక మనకి ఇన్ఫ్యూషన్ అనేది ఇంకా సులభతరంగా అవుతుంది. అలాగే ఇంద్రియ సంబంధమైన వస్తువులతో బంధం కూడా పోతుంది. ఇంకా ఈ వినడం వల్ల అసలైనటువంటి ఆలోచన ఏదో మనం అర్థం చేసుకోగలం. రైట్ థాట్ బై లిసనింగ్ అవర్ నాలెడ్జ్ బికమ్స్ మోర్ ఫైన్. వినడం వల్ల మన జ్ఞానం ఇంకా ఎక్కువగా ఫైండ్ అవుతుంది. అండ్ బై లిసనింగ్ దేర్ ఈస్ క్లారిటీ అబౌట్ ద రియాలిటీ ఇన్ ద మైండ్ ఆఫ్ ద స్పీకర్. అంటే ఈ శ్రోతగా శ్రవణం చేయడం వల్ల ఆ అసలైన సత్యం కోసం అవగాహన ఈ స్పీకర్ అంటే అనేకుడి మనసులో పెరుగుతూ ఉంటుంది. By listening, good wishes are increased, discretion is awakened, and by listening, the mind becomes earnest to see God. బై లిజనింగ్ మనకి మనలో ఉన్న మంచి కోరికలు మనకి అర్థమవుతాయి. బై లిజనింగ్ దేర్ ఇస్ వైడర్ అండర్స్టాండింగ్, గుడ్ విషెస్ ఆర్ ఇంక్రీజ్ పెరుగుతుంటాయి మంచి మంచి కోరికలు. డిస్కార్షన్ ఈజ్ అవాకెండ్ అంటే ఇంతవరకు డిస్క్రిషన్ అనేది అంటే మనలో వివేకం జాగరూకం అవుతుంది. అండ్ బై లిసనింగ్ ద మైండ్ బికమ్స్ ఎర్నెస్ట్ టు సీ గాడ్ అంటే సిన్సియర్ గా భగవంతుని చూడాలి అన్నట్టుగా మనసు అలా తయారవుతుంది ఇది వినడం వల్ల. By listening, bad company is broken. By listening, passion subsides. And by listening, danger is dried up all of a sudden. By listening, bad company is broken. ఏదైతే సాంగత్యం పోయి ప్యాషన్ అనేది అంటే భావోద్రేకం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఏ రకమైన అపాయమైనా ఎండిపోతుంది, లేకుండా అయిపోతుంది. By listening, our attachment is destroyed, inspiration shines, there is a definite perception of the reality. మనకున్న బంధం కూడా నశించిపోతుంది. అలాగే ఇన్స్పిరేషన్ రియాలిటీ అంటే మనలో ఏంటవుతుంది, అటాచ్మెంట్ బంధం నశించిపోయి మనకి ఏంటంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్ అంటే ప్రభావం అనేది మనం ప్రభావానికి గురవుతాం. ఇంకా డెఫినిట్ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ అంటే ఆ సత్యాన్ని డెఫినెట్ గా చూడగలగడం అన్న స్థితి వస్తుంది. By listening, there is higher evolution, there is peace, and there is firmness in our state of withdrawal from worldly life. అంటే వినడం వల్ల హైయెస్ట్ ఎవల్యూషన్ అత్యున్నతమైన పరిణామం జరుగుతుంది. అలాగే శాంతి, ఈ వినడం వల్లే మనకి శాంతి సంభవం. అండ్ బై లిజనింగ్ వినడం వల్ల పర్మనెంట్ దృఢత్వం వస్తుంది. మన సెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఫ్రమ్ ప్రాపంచిక విషయాల నుంచి మనం నెమ్మదిగా దూరం అయిపోతాం. There is nothing so useful as listening. Everything is possible by listening, and by listening, we get the means to ferry across the river of earthly life. ఇప్పుడు చదవండి ఫస్ట్ వాక్యం. బై లిజనింగ్ మేడం అంతా కలిపి కాకుండా ఒక్కొక్క వాక్యం చదవండి. బై లిజనింగ్ there is nothing so useful as listening. అంటే శ్రవణం అంత ఉపయోగకరమైనది ఇంకోటి లేదు. Everything is possible by listening. ప్రతిదీ కూడా శ్రవణం వల్లే సంభవం. And by listening, we get the means to ferry across the river of earthly life.
ఏంటంటే బై లిజనింగ్ దేర్ ఇస్ పీస్ కాన్ఫిడెన్స్ అండ్ పర్మనెంట్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఫ్రమ్ వరల్డ్లీ లైఫ్ లో ఉంటుంది. తర్వాత యూస్ఫుల్ యాజ్ లిజనింగ్, ఎంత ఉపయోగకరమైనది శ్రవణం అంత ఉపయోగకరమైనది ఇంకోటి లేదు. ప్రతిదీ కూడా మనకి సంభవమే. వీ గెట్ ద మీన్స్ టు ఫెర్రీ అక్రాస్ ద రివర్ ఆఫ్ ఎర్త్లీ లైఫ్. అంటే ప్రాపంచిక జీవితం అనేటటువంటి ఈ నదిని దాటడానికి ఆ శ్రవణం అన్నది ఉపయోగపడుతుంది. Listening is the beginning of devotion. Listening is at the beginning of everything. By listening, everything becomes self-sufficient. అంటే నెమ్మదిగా చదవండి. లిజనింగ్ ఈజ్ ఒక్కొక్క వాక్యం చదవండి. Okay, madam. Listening is the beginning of devotion. అది భక్తికి మొదలు, అంటే లిజనింగ్ శ్రవణం వల్ల భక్తి మొదలవుతుంది. Listening is at the beginning of everything. ఈ శ్రవణం అనేది ప్రతి దానికి స్టార్టింగ్ లో అవసరం. By listening, everything becomes self-sufficient. ప్రతిదీ కూడా మనకి సంతృప్తి ఇచ్చేటట్టుగా అవుతాం ఈ లిజనింగ్ వల్ల. Without listening, we cannot decide. అంటే శ్రవణం లేకుండా మనం ఏది కూడా నిర్ణయించలేదు. Whether we should boldly lead active life అంటే మనం ధైర్యంగా యాక్టివ్ గా జీవించగలమా లేదా, or we should withdraw by being disinterested. ఒకవేళ మనకు ఉత్సాహం లేకపోతే అందులోంచి విత్డ్రా అయిపోతాం. This is a matter of experience for all seekers. ఇది అంటే అంతమంది అన్వేషకులకి కూడా అనుభవంతో కూడిన విషయం. People know it well that we cannot understand anything without listening. ప్రజలందరికీ తెలుసు, ఎందుకంటే ఇది వినడం లేకపోతే మనకి ఏది అవగాహన అవ్వదు. Therefore, listening is the root of all spiritual endeavor. అన్ని రకాలైన ఆధ్యాత్మికమైన ప్రయత్నాలకి శ్రవణమే చాలా ముఖ్యమైనది. We doubt about something which we have never heard about during our lifetime. మనం ఏంటంటే ఎప్పుడు వినని దానికోసం మనం సందేహిస్తూ ఉంటాం. Therefore, the importance of listening is beyond comparison. అందుకని ఈ శ్రవణం యొక్క ఘనతని పోల్చడానికి లేదు, అంత గొప్పగా ఉంది. If we consider all the ways of grasping the essence of spiritual life, which we have never heard about during our lifetime, the importance of listening is beyond comparison. అంటే పోలిక లేనంత గొప్పదనమాట ఈ శ్రవణం అనేది. తర్వాత we come to the conclusion that ఒకసారి ఇదేనా మీరు చదువుతున్న పాయింట్ ఏంటంటే 21, madam. if we consider all the ways of grasping the essence of spiritual life, అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి సారాన్ని అన్ని పద్ధతుల ద్వారాను మనం పొందడానికి we come to the conclusion that there is nothing equal to listening. ఇంకా పైగా మనం ఫైనల్ గా ఏం చెప్పాలంటే ఈ వినడం అంత ముఖ్యమైనది ఇంకేది లేదు, దానికి సరి సమానమైనది. And that without hearing we cannot do anything. అది అంటే వినకుండా మనం ఏది కూడా చేయలేము. If we have no sun, there is darkness.
సూర్యుడు లేనప్పుడు చీకటి ఉంటుంది. Same is the case of the seeking without listening. అది వినకుండా కేవలంగా అంటే వెతకడంలో సేమ్ ఇస్ ద కేస్ ఆఫ్ ది సీకింగ్ అంటే Same వెతకడం. is the case of the seeking without listening. వినకుండా మనం కేవలంగా అన్వేషిస్తే ఇదే పరిస్థితి. Without listening, we do not know how the ninefold devotion is. అది శ్రవణం లేకుండా ఈ నవవిధ భక్తులు అంటే ఏమిటో మనకు తెలియదు. How the fourfold freedom is. అదే ఈ 4 రకాలైన ముక్తి అంటే ఏమిటో కూడా మనకు తెలియదు. And how the natural state of being is. సహజమైనటువంటి స్థితి అంటే కూడా మనకి తెలియదు. Without listening, we do not know the 6 duties of Brahman. ఈ వినడం అంటే లేకపోతే మనకి ఆ బ్రహ్మన్ యొక్క 6 కర్తవ్యాలు ఏమిటో మనకు తెలియదు. How to do the repetition of mantra according to the rules. అది చెప్పిన విధానం ప్రకారం ఏ విధంగా మంత్రం చేయాలో. And we do not know the nature of penance. అదే విధంగా తపస్సు యొక్క స్వభావం కూడా మనకి తెలియదు. Without listening to somebody, we do not come to know. అంటే ఎవరినైనా వినకపోతే we do not know the various అదేనా. అవును మేడం. Without listening to somebody, we do not come to know what are the various pilgrimages. ఇది ఇంకొక పాయింట్ వదిలేసి. లేదు మేడం, 25వ పాయింట్ జరుగుతుంది. we do not come to know అంటే మనకు తెలియదు అనమాట. వాట్ ఆర్ ఏమిటి తీర్థయాత్రలు ఏమిటి, దానాలు ఏమిటి, ప్రతిజ్ఞలు ఏమిటి, అలాగే డివోషనల్ అంటే భక్తియుతమైనటువంటి అభ్యాసాలు ఏమిటి, వినకుండా ఉంటే ఇవన్నీ మనకు తెలియదు. As also the various methods of yoga and spiritual penances. అలాగే వేరు పద్ధతులు యోగా, అలాగే వేరు తపస్సులు ఏమిటి, ఇవన్నీ మనకి తెలియదు. Without listening to somebody, we do not know the various sciences. రకరకాలైనటువంటి శాస్త్రాలు కూడా మనకు తెలియదు. The structure of the physical body, the various elements. Various arts and self knowledge. అంటే వినకపోతే మనకి ఏంటంటే భౌతిక శరీరం యొక్క నిర్మాణం కానీ, అలాగే రకరకాలైన కళల గురించి కానీ, అలాగే ఇంకా ఎలిమెంట్స్ ఇలాంటి ఏంటి పంచభూతాలు ఇవేవి మనకు తెలియవు. వినడం వల్లే మనకు తెలుస్తాయి. All the varieties of flora in the vegetable kingdom grow by one element, which is water. అది అంటే ఈ వెజిటబుల్ కింగ్డమ్ అంటే చెట్లు మొదలైనవన్నిటిలోని అవి కేవలంగా నీరు అనే దానితో పెరుగుతున్నాయి. And all the creatures are born because of one aquatic source. అలాగే మొత్తం జీవులన్నీ కూడా ఆక్వాటిక్ అంటే వాటర్ సంబంధించినవి, నీటికి సంబంధించిన సోర్స్ నుంచే పుడుతున్నాయి. One earth supports all animals. ఒకే ఒక భూమి మొత్తం అన్ని జంతువుల్ని సపోర్ట్ చేస్తుంది. One sun gives energy to all jivas. సకల జీవులకి ఒక్క సూర్యుడే శక్తినిస్తున్నాడు. One air makes it possible for all creatures to move. మొత్తం అన్ని జీవులు కదలడానికి ఒకే ఒక గాలి కారణం. In one sky, which is space,
all live. ఒకే ఒక ఆకాశంలో అంటే ఒక వాక్యం ఒకసారి చదవండి. And all jivas have their being within one Brahman. అది అంటే ఒకే ఆకాశంలో స్పేస్ అనేది ఉంది, అన్ని అక్కడే ఉంటున్నాయి, జీవిస్తాయి. అన్ని జీవులు కూడా హ్యావ్ దేర్ బీయింగ్ విత్ ఇన్ వన్ బ్రహ్మన్, ఒక్క బ్రహ్మన్లోనే మొత్తం జీవులన్నీ ఉన్నాయి. Similarly, we should know that listening is one single means for all the seekers to make any progress towards liberation. అంటే ఫైనల్ గా మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ ఎలా అయితే ఒకే బ్రహ్మంలో సమస్యలు ఉన్నాయో, కేవలం ఒకే శ్రవణం అంటే వినడం వలన ఒక వన్ సింగిల్ మీన్స్, అది ఒకే ఒక పద్ధతి అంతమంది అన్వేషకులకి వాళ్ళు అంటే ముక్తిని పొంది ముందుగా అభివృద్ధి చెంది ముక్తిని పొందడానికి ఇది ఒక్కటే పద్ధతి. On the face of this earth, there are many languages, many doctrines, and many countries, but for all, there is no other means than listening. అది అదే విధంగా ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి మీద ఎన్నో భాషలు, అలాగే ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ ఒక్క వినడం కంటే గొప్పది ఏమీ లేదు. ఇక్కడ ఆపుదాం మేడం, టైం అయిందా? టైం కూడా అయిపోయింది. ఓకే. శ్రవణం యొక్క ప్రాముఖ్యత చెప్పారన్నమాట, ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్. అందుకేనేమో కృష్ణమూర్తి గారు కూడా లిజనింగ్, ఇలాంటి అలాగే కాన్సెప్ట్ అనేది కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ ఇలాంటి టాపిక్ తీసుకుంటూ ఉంటారు అనమాట. లిజనింగ్ అనే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు. అన్నిటికంటే ఒక్కటి ఉంటే చాలు అన్ని పొందుతామని. శ్రవణానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు శాస్త్రంలో కూడా. అందుకే శ్రావక స్థితి చాలా కాలం ఉండాలి అంటారు. శ్రావకులుగా సాధకులు ఎక్కువ కాలం ఉండాలి అంటారు. మనం ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాం, వినడానికి తక్కువ ప్రయత్నిస్తాం. కానీ వినడం ఎక్కువ అలవాటైన వాళ్ళు చాలా లోతైన జ్ఞానం కలిగి ఉంటారు. ఓకే, అందరికీ నమస్కారం. బాగా చెప్పారు మేడం, ఈరోజు చాలా బాగుంది టాపిక్. లిజనింగ్ గురించి కామ్ గా కూర్చుని ఏంటంటే ఎంతో ఉత్తేజంగా బాగుంది. అలాగే మేడం, చాలా బాగుంది ప్రోగ్రామ్. లిజనింగ్ కి ఎన్ని విషయాలు మొత్తం కనెక్ట్ చేశారు, ఎవ్రీథింగ్, అణువు నుండి బ్రహ్మన్ వరకు. అదే కృష్ణమూర్తి గారు అందుకే లిజనింగ్ పట్టుకుంటారు. అవును, చాలా బాగుంది. అసలు ఎంత ప్రశాంతంగా అలా కూర్చుని ఏంటంటే ఆ కూర్చుని వింటూ ఉంటే ఎన్ని నేర్చుకోవచ్చు అనేది చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ.